Dear students, today class can I discuss about the aromatic amines. Aromatic amines. Already మన amines గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. Amines is mainly classified into two types, aliphatic amines and aromatic amines. Already aliphatic amines యొక్క preparations properties అనేవి uses తో సహా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఇస్ ద మెయిన్లీ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ aromatic amines. aromatic amines గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ మనం ప్రమేయ సమూహమైనటువంటి NH2 కలిగి ఉండేటువంటి సమ్మేళనాలు aromatic రింగ్ కు బంధించబడి ఉన్నట్లయితే అటువంటి సమూహాలను మనం aromatic amines గా మనం రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ యాజ్ ArNH2. NH2 is the amino functional group. Ar means aromatic compound. Totally representation as the aromatic amines is indicates to ArNH2. ArNH2. Ar means aromatic group. NH2 means functional group. Totally representation as the ArNH2. This is also representation as aromatic. This is the aromatic ring is present in the NH2 functional group. Totally this is also representation as the this one. ఈ విధంగా కానీ మనం రిప్రజెంటేషన్ చేసి చూపించవచ్చు. ఈ aromatic amines చూసినట్లయితే amines అనేవి అమోనియా యొక్క డెరివేటివ్స్ గా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ amines లో ఉండేటువంటి ఒక హైడ్రోజన్ స్థానంలో aromatic రింగ్ అంటే అరైల్ కాంపౌండ్ అనేది సబ్స్టిట్యూషన్ జరగడం వల్ల ఏర్పడేటువంటి ఈ సమ్మేళనాలనే aromatic amines గా చెప్పుకోవడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఫస్ట్ పాయింట్ అనేది aromatic amines ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ అమోనియా. అమోనియా యొక్క డెరివేటివ్స్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ అమోనియాలో ఉండేటువంటి ఒక హైడ్రోజన్ స్థానంలో అరైల్ గ్రూప్ అనే సబ్స్టిట్యూషన్ చేయడం ద్వారా these are produced by substituting the aryl group in ammonia instead of hydrogen atom. హైడ్రోజన్ ప్లేస్ లో అరైల్ గ్రూప్ అనే సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే aromatic amines అనేవి ఏర్పడడం. దిస్ ఈస్ ద జస్ట్ లైక్ ఎ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ వన్. ఈ విధంగా మనం రిప్రజెంటేషన్ చేసి చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఈ రకమైనటువంటి కాంపౌండ్స్ జనరల్లీ కాల్డ్ యాజ్ ద ఎనిలిన్. వీటిని మనం ఎనిలిన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఎగ్జాంపుల్ గా తీసుకొని రాసినట్లయితే దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ గివెన్ టు ద aromatic amines. aromatic amines కి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం ఎనిలిన్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ aromatic amines. వీటి యొక్క యూజెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎనిలిన్ అనేది ఎమినో ప్రమేయ సమూహం కలిగి ఉండేటువంటి ఈ aromatic కాంపౌండ్స్ కి ఎగ్జాంపుల్ గా ఎనిలిన్ తీసుకొని చెప్తే ఫస్ట్ అసలు వీటి యొక్క ప్రిపరేషన్స్ ప్రాపర్టీస్ అనేది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ గివెన్ టు ద సల్ఫర్ డ్రగ్స్ కి ఎగ్జాంపుల్స్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. పారాసిటమాల్ ప్రిపరేషన్స్ లో కానీ వాటి యొక్క ఆస్పిరిన్ కొన్ని కాంపౌండ్స్ యొక్క ప్రిపరేషన్స్ లో వీటి యొక్క డెరివేటివ్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ గివెన్ టు ద ఎనీ లాబొరేటరీ పర్పస్. సో వీటి గురించి మనం కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ చూసినట్లయితే డైఎసోనియం సాల్ట్స్ యొక్క ప్రిపరేషన్స్ లో కానీ వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ లో కానీ ఈ ఎనిలిన్ అనేది పార్టిసిపేషన్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద నెక్స్ట్ ప్రాపర్టీ ఆఫ్ ద aromatic amines గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే సో మెనీ ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్రిపరేషన్స్ కి ఎనిలిన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీ మనం ఎనిలిన్ యొక్క ప్రిపరేషన్స్ అనేవి నేర్చుకోవాలి, వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అనేవి నేర్చుకోవాలి. దిస్ ఈస్ ద టోటలీ డిపెండెన్స్ అపాన్ సో మెనీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ద ఇంక్లూడింగ్ ఇన్ ద ఎనిలిన్. సో వాటి యొక్క ప్రిపరేషన్స్ చూసినట్లయితే ఫస్ట్ ప్రిపరేషన్ చూసినట్లయితే ఫ్రమ్ క్లోరోబెంజీన్ నుంచి ఎనిలిన్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తారనేది చూసినట్లయితే ఎప్పుడైతే మనం తీసుకునేటువంటి స్ట్రక్చర్స్ ఒకసారి ఐడెంటిఫై చేయండి. when chlorobenzene is reacted with the ammonia in the presence of cuprous chloride at 200 degrees centigrade to will getting compound is the aniline. mainly compound is the aniline. మనకి aniline అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందంటే క్లోరోబెంజిన్ తీసుకొని అమ్మోనియాతో కాపర్ క్లోరైడ్ లేదా కిప్రస్ క్లోరైడ్ సమక్షంలో 200 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినట్లయితే ఎనిలిన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఒకసారి ఐడెంటిఫై చేయండి రియాక్షన్ అనేది. దిస్ స్ట్రక్చర్ ఇస్ ద క్లోరోబెంజిన్. బెంజిన్ ఈజ్ అటాచ్డ్ ఇన్ ద
chlorine atom. So this type of structure is generally called as the chlorobenzene. Chlorobenzene is reacted with ammonia. Ammonia యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే NH3. నైట్రోజన్ అనేది 3 హైడ్రోజన్ ఆటమ్స్ తో అటాచ్ అయి ఉండేటువంటి ఈ స్ట్రక్చర్ ని మనం అమ్మోనియాగా చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని చూడండి, యారమార్క్ పైన కాపర్ క్లోరైడ్ సమక్షంలో లేదా కిప్రస్ క్లోరైడ్ సమక్షంలో చర్య జరిపించినట్లయితే ఇక్కడ టెంపరేచర్ అనేది ఇంపార్టెంట్ అండి. 200 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో చర్య జరిపించినట్లయితే ఈ క్లోరైడ్ ప్లస్ లో ఎనిలిన్ అనేటువంటి ప్రమేయ సమూహం సబ్స్టిట్యూషన్ జరగగా మనకి ఎనిలిన్ అనేటువంటి కాంపౌండ్, ఇమ్యునో ప్రమేయ సమూహం సబ్స్టిట్యూషన్ జరగగా మనకి ఎనిలిన్ అనేటువంటి కాంపౌండ్ ఏర్పడడం జరుగుతుంది. దిస్ రియాక్షన్ ఇస్ ద వన్ ఆఫ్ ది ప్రిపరేషన్ ఆఫ్ ద aromatic amines from chlorobenzene. When chlorobenzene react with the ammonia in the presence of cuprous chloride at 200 degrees centigrade, we will getting compound is the aniline. Loss of molecule HCl. HCl అనేది ఏ విధంగా లాస్ అవుతుందంటే అమ్మోనియాలో నుంచి ఒక హైడ్రోజన్ క్లోరోబెంజిన్ నుంచి క్లోరిన్ కలిసి HCl గా లాస్ అవుతుంది. దిస్ ఈస్ ద మైనర్ ప్రోడక్ట్, ఎనిలిన్ ఈస్ ద మేజర్ ప్రోడక్ట్. సో ఇది ఒక బెస్ట్ ప్రిపరేషన్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రిపరేషన్ చూసినట్లయితే ఫస్ట్ ప్రిపరేషన్ అనేది క్లోరోబెంజిన్ నుంచి చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రిపరేషన్ ఫ్రమ్ ఫినాల్. ఫినాల్ నుంచి ఎనిలిన్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తారనేది చూసినట్లయితే స్ట్రక్చర్, ఫినాల్ అనగానే మనకి ఫినాల్ యొక్క స్ట్రక్చర్ అనేది తెలియాలి. బెంజీన్ రింగ్ పైన OH ప్రమేయ సమూహం కలిగి ఉండేటువంటి కాంపౌండ్స్ ని మనం ఫినాల్స్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. When phenol reacted with ammonia in the presence of zinc chloride at 300 degrees centigrade temperature, we will getting compound is the aniline. Aniline అనేది ఈ విధంగా ఏర్పడడం జరుగుతుంది. ఈ రియాక్షన్ లో చూసినట్లయితే once again identity in the structures. ఫినాల్ యొక్క స్ట్రక్చర్ అంటే బెంజీన్ రింగ్ పైన OH ప్రమేయ సమూహం కలిగి ఉండేటువంటి సమ్మేళనాలను ఫినాల్స్ అంటారు. ఫినాల్ అనేది అమోనియాతో చర్య జరిపించినట్లయితే ఈ OH ప్లేస్ లో మనకి NH2 ప్రమేయ సమూహం సబ్స్టిట్యూషన్ జరగడం ద్వారా ఏర్పడేటువంటి స్ట్రక్చర్స్ ఎనిలిన్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ ఇక్కడ యూస్ చేసేటువంటి కాంపోనెంట్స్ అనేది చూసుకోండి. జింక్ క్లోరైడ్ సమక్షంలో ప్లస్ టెంపరేచర్ అనేది 300 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినట్లయితే మనకి ఎనిలిన్ అనేది ఏర్పడుతుంది. లాస్ ఆఫ్ మాలిక్యూల్ వాటర్. వాటర్ అనేది ఏ విధంగా లాస్ అవుతుందంటే ఫినాల్లో ఉండేటువంటి OH సమూహం అమోనియాలో ఉండేటువంటి H+ ion total is loss of H2O molecule. This is the second preparation of the aromatic amines లేదా ఎనిలిన్. ఎనిలిన్ యొక్క సెకండ్ ప్రిపరేషన్ గా ఈ విధంగా మనం తయారు చేయడం జరుగుతుంది. ఈ రియాక్షన్స్ అన్నీ కూడా ల్యాబొరేటరీ పర్పస్ లో మనం ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో ల్యాబొరేటరీ పర్పస్ లో ప్రిపేర్ చేసుకొని మనకి కెమికల్ కాంపౌండ్స్ గా, సల్ఫర్ డ్రగ్స్ గా, అదే విధంగా ఆర్గానిక్ నెంబర్ ఆఫ్ ఎనీ కాంపౌండ్స్ గా, డయాజోనియం సాల్ట్స్ గా కూడా యూస్ చేయడం అనేది జరుగుతుంది. థర్డ్ ప్రిపరేషన్ ఇస్ ద స్మిత్ రియాక్షన్. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది నేమ్డ్ రియాక్షన్, స్మిత్ రియాక్షన్. ఈ రియాక్షన్ చూసినట్లయితే స్మిత్ రియాక్షన్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ టు ద when benzoic acid is reacted with the hydrozoic acid, then we will getting compound is aniline. Loss of molecule is nitrogen gas and carbon dioxide. మనం ఈ రియాక్షన్ లో చూసినట్లయితే బెంజోయిక్ యాసిడ్ అనేది హైడ్రోజోయిక్ ఆమ్లంతో చర్య జరిపించినట్లయితే ఎనిలిన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్. బెంజోయిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా రిప్రజెంటేషన్ చేస్తామంటే బెంజిన్ పైన COH ప్రమేయ సమూహం కలిగి ఉండే సమ్మేళనాలు is generally called as the benzoic acid. This is the structure of benzoic acid. This is the reacted with hydrozoic acid. Hydrozoic acid. Hydrozoic acid యొక్క నిర్మాణం చూసినట్లయితే N3H, నైట్రోజన్ అనేది 3 మాలిక్యూల్స్ కలిగి ఉంటుంది. అదేవిధంగా హైడ్రోజన్ అనేది 1 హైడ్రోజన్ ఆటమ్ ని కలిగి ఉండేటువంటి ఈ నిర్మాణాన్ని హైడ్రోజోయిక్ యాసిడ్ గా చెప్పుకోవడం జరుగుతుంది. చూడండి, అమోనియాకి దీనికి వేరియేషన్ ఉంది. డిఫరెన్షియేషన్ బిట్వీన్ అమోనియా అండ్ హైడ్రోజోయిక్ యాసిడ్. అమోనియా అయితే NH3 గా రిప్రజెంటేషన్ చేస్తాం. అదే హైడ్రోజోయిక్ యాసిడ్ ఇస్ రిప్రజెంటేషన్ యాస్ N3H. డిఫరెన్షియేషన్ బిట్వీన్ దిస్ 2 మాలిక్యూల్స్. సో ఈ విధంగా రియాక్షన్ జరిపించినట్లయితే మనకి ఎనిలిన్ అనేది ఏర్పడుతుంది. ఏ విధంగా ఏర్పడుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హీట్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్యాస్ గా లాస్ అయిపోతుంది. అదేవిధంగా అగైన్ లాస్ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్. సో టోటల్లీ ఎడిషన్ ఆఫ్ 1 నైట్రోజన్ ఆటమ్ and 2 hydrogens, formation of amino functional group
to will getting compound mainly main product is the aniline. This is the structure of aniline. This arrow indicates to the gaseous state. Nitrogen and carbon dioxide is also anytime existing in the gaseous state. Generally called as the Smith reaction. Once again repeated to, when benzoic acid is reacted with hydrozoic acid, to will getting main product is the aniline. So this reaction is generally called as the Smith reaction. సేకరణం అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం స్పెసిఫిక్ గా ఇండికేట్ చేసేటువంటి విషయం ఏంటంటే దిస్ రిడక్షన్ ఈజ్ ప్రెజెన్స్ ఆఫ్ ద ఎసిడిక్ మీడియం. మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ఈ రిడక్షన్ అంతా కూడా ఎసిడిక్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే నైట్రోబెంజిన్ తీసుకొని రిడక్షన్ చేసినట్లయితే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియం రియేజెంట్ ఈజ్ ద tin plus HCl. This reagent is indicates to the acidic medium of reduction reactions to will mainly getting compound is the aniline. ఇది ఏ విధంగా ఏర్పడుతుందంటే నైట్రోబెంజిన్ తీసుకొని ఆల్రెడీ మనం నైట్రో ఆల్కన్స్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి నైట్రోబెంజిన్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. బెంజిన్ పైన NO2 ప్రమేయ సమూహం సబ్స్టిట్యూషన్ చేసి ఉన్నటువంటి ఈ కాంపౌండ్స్ మనం నైట్రోబెంజిన్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. This nitrobenzene is reacted with reduction reactions in acidic media. This acidic media used to the tin plus HCl reactions reagents to will get compound is the aniline. ఇక్కడ చూసినట్లయితే నైట్రోజన్ దగ్గర ఆక్సిజన్స్ అనేవి రిమూవ్ చేస్తూ హైడ్రోజన్స్ ఎడిషన్ జరుగుతున్నాయి కాబట్టి దిస్ రియాక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ ద రిడక్షన్. లాస్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, ద టైప్ ఆఫ్ reaction is called as the reduction. So ఈ ఆక్సిజన్ ప్లేస్ లో హైడ్రోజన్స్ అనే సబ్స్టిట్యూషన్ జరిగి మనకి రిడక్షన్ రియేజెంట్ లో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఓన్లీ ఎసిడిక్ మీడియం లో మాత్రమే చూడండి HCl is indicates to the acid. So this reagent is generally called as the acidic medium of reduction reagent tin plus HCl. ఈ రియేజెంట్ పై డిపెండ్ అయి ఉంటుందండి మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ అనేది. కంపల్సరీ మనం యూస్ చేసేటువంటి రియేజెంట్ అనేది ఎసిడిక్ మీడియం లోనే తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద అనదర్ ప్రిపరేషన్ ఆఫ్ ద అరోమాటిక్ ఎమిన్స్ ఆర్ aniline. aniline యొక్క ఇంకొక ప్రిపరేషన్స్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది. దీంతో మనకి 4 ప్రిపరేషన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ వన్ అనేది ఫ్రమ్ క్లోరోబెంజిన్. వీటి యొక్క ప్రిపరేషన్స్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం ఇప్పటి వరకు 4 ప్రిపరేషన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ వన్ అనేది క్లోరోబెంజిన్ నుంచి ఫ్రమ్ క్లోరోబెంజిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆ క్లోరోబెంజిన్ చూసుకున్నట్లయితే అమ్మోనియాతో రియాక్షన్ జరిపించి ఈ మీడియం అనేది మనకి ఇంపార్టెంట్ అనేది రియేజెంట్స్ ఇంపార్టెంట్, అదేవిధంగా టెంపరేచర్ అనేది కూడా ఇంపార్టెంట్. ఈ విధంగా మనం ఎనిలిన్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చు అనేది క్లోరోబెంజిన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా ఫస్ట్ ప్రిపరేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అదేవిధంగా సెకండ్ ప్రిపరేషన్ చూసినట్లయితే ఫినాల్స్ నుంచి. ఫినాల్స్ యొక్క ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మనం సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్లో వాటి యొక్క ప్రాపర్టీస్ గురించి నేర్చుకున్నాం. ఎందుకంటే హైడ్రాక్సీ కాంపౌండ్స్ అనేది థర్డ్ సెమిస్టర్లో ఉంది కదా, అందులో మనకి వాటి యొక్క అరోమాటిక్ హైడ్రాక్సీ కాంపౌండ్స్ గురించి నేర్చుకునేటప్పుడు ఫినాల్స్ గురించి కంప్లీట్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఆధారంగా చేసుకుని స్ట్రక్చర్ మనకి ఫినాల్ అనేది తెలుస్తుంది. ఫినాల్ అనేది అమ్మోనియాతో రియాక్షన్ జరిపించినట్లయితే ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి కెటలిస్ట్ అంటే ఉత్ప్రేరకంగా చెప్పుకోండి. ఇక్కడ యూజ్ చేసేటువంటి రియేజెంట్ అనేది జింక్ క్లోరైడ్ అనేటువంటి రియేజెంట్ని, మరియు టెంపరేచర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ టెంపరేచర్ దగ్గర మాత్రమే మనకి ఎనిలిన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఫినాల్స్ నుంచి కూడా ఎనిలిన్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది సెకండ్ ప్రిపరేషన్లో చెప్పుకున్నాం. థర్డ్ ప్రిపరేషన్కి వచ్చేసరికి బెంజోయిక్ యాసిడ్స్ యొక్క ప్రిపరేషన్స్ అన్నీ మనకి థర్డ్ సెమిస్టర్లో నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేది నేర్చుకోవడం జరిగింది. సెకండ్ ఇయర్లో ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్, జనరల్ ప్రాపర్టీస్, అదేవిధంగా యూజెస్ అనేది నేర్చుకున్నాం. కాబట్టి ఈ స్ట్రక్చర్స్ అనేది చూడంగానే మనకు ఆల్రెడీ ఈ స్ట్రక్చర్ అనేది ఏంటి, దీని యొక్క పేరు ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఏ విధంగా రియాక్షన్ కనిపిస్తుంది, దీని యొక్క రియాక్టివిటీ ఏ విధంగా ఉంటుంది, చర్యా విధానం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మెకానిజంతో సహా ఆల్రెడీ మనం థర్డ్ సెమిస్టర్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటున్నాయి. వాటి యొక్క మెకానిజమ్స్తో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే స్మిత్ రియాక్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం కొత్తగా ఎడిషనల్గా వచ్చి చేరినటువంటి కాంపౌండ్ ఏంటంటే హైడ్రోజోయిక్ యాసిడ్ అనేది ఎడిషనల్గా వచ్చి చేరినటువంటి కాంపౌండ్. దాని యొక్క స్ట్రక్చర్ తెలియాలి, అదేవిధంగా అది దేంతో రియాక్షన్ జరిపిస్తే మనకి ఎనిలిన్స్ ఫామ్ అవుతున్నాయనేది తెలియాలి.
బెంజోయిక్ యాసిడ్తో హైడ్రోజోయిక్ యాసిడ్ అనేది చర్య జరిపించినట్లయితే ఎనిలిన్స్ అనేవి ఏర్పడుతున్నాయి. ఏ విధంగా ఏర్పడుతున్నాయి అంటే ఆల్రెడీ కెమిస్ట్రీ స్టూడెంట్స్ కాబట్టి ఏ విధంగా లాస్ ఆఫ్ మాలిక్యూల్స్, ఏ విధంగా గెయిన్ ఆఫ్ మాలిక్యూల్స్, ఏ విధంగా మేజర్ ప్రొడక్ట్స్ ఏర్పడుతున్నాయి అనేది మీకు ఆల్రెడీ అర్థమవుతున్నాయి. నెక్స్ట్ అనేది రిడక్షన్. రిడక్షన్ అనేది ఆల్రెడీ మనకు తెలుసు. ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్, రిమూవ్ ఆఫ్ ఆక్సిజన్స్ అనేవి ఆటమ్స్ పరంగా మనం ఆ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి హైడ్రోజన్స్ అనేవి ఎడిషన్ జరుగుతున్నాయి, ఆక్సిజన్స్ అనేవి రిమూవ్ అయిపోతున్నాయి, దట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఇస్ కాల్డ్ యాస్ ద జనరల్లీ రిడక్షన్ రియాక్షన్స్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ రిడక్షన్లో కూడా ఎస్పెషల్లీ మనం ఎసిడిక్ మీడియం అనేది చెప్పడం జరుగుతుంది. ఎసిడిక్ మీడియం అంటే మనం యూస్ చేసేటువంటి రియేజెంట్ అనేది ఆమ్ల కండిషన్లో ఉండడం జరుగుతుంది. అందుకనే మనం ఇక్కడ యూస్ చేసేటువంటి రియేజెంట్ HCl. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ acidic medium in hydrochloric acid. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది కింది సమక్షంలో తీసుకున్నట్లయితే నైట్రోబెంజిన్ తీసుకొని, నైట్రోబెంజిన్ అనేది ఫస్ట్ మనం 5th సెమిస్టర్లో ఫస్ట్ టాపిక్ నైట్రో ఆల్కెన్స్గా తీసుకొని అందులో ఆరోమేటిక్ నైట్రో కాంపౌండ్స్ చెప్పుకునేటప్పుడు నైట్రోబెంజిన్ యొక్క టాటోమెరిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వాటిని ఆధారంగా చేసుకునే స్ట్రక్చర్ అనేది నైట్రోబెంజిన్, అది ఏ విధంగా జరుగుతుంది, అందులో ఉండేటువంటి నైట్రోఫైల్ అనేది ఏ నైట్రోఫైల్ వచ్చి యాడ్ అవుతుంది అనేది అన్నీ కూడా మనం నైట్రో ఆల్కెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఆరోమేటిక్ నైట్రో ఆల్కెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ నైట్రోబెంజిన్ అనేది రిడక్షన్ చేస్తే in the presence of acidic medium to will mainly getting compound is the aniline, loss of 2 molecules of water. ఈ విధంగా ఈ 4 ప్రిపరేషన్స్ లో ఎనిలిన్ యొక్క ప్రిపరేషన్స్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ లాస్ట్ వన్ గా హాఫ్మెన్స్ రియాక్షన్, హాఫ్మెన్స్ మెథడ్, హాఫ్మెన్స్ రియాక్షన్ లేదా హాఫ్మెన్స్ మెథడ్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. అయితే దీన్ని బిఫోర్ క్లాస్ లో ఎమిన్స్ చెప్పుకునేటప్పుడు అలిఫాటిక్ ఎమిన్స్ చెప్పినప్పుడు హాఫ్మెన్స్ మెథడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అక్కడ ఏమో చెప్పుకున్నాం, మెకానిజంతో సహా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలిఫాటిక్ ఎమిన్స్ చూసినట్లయితే ఈ అరోమేటిక్ రింగ్ ప్లేస్ లో అలిఫాటిక్ చైన్ ఫామ్ లో ఉండేటువంటి స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అవనేవి ఏ విధంగా మనకి హాఫ్మెన్స్ మెథడ్ లో పార్టిసిపేషన్ చేస్తున్నాయి, అందులో ఫైనల్ గా దాని మెకానిజం ఏంటి అనేది కూడా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. ప్లస్ అరోమేటిక్ ఎమిన్స్ లో కూడా మనకి హాఫ్మెన్స్ మెథడ్ ద్వారా ఎనిలిన్ అనేది ప్రిపేర్ అవుతుంది. అది ఏ విధంగా ప్రిపేర్ అవుతుందంటే when benzamide, ఈ స్ట్రక్చర్ ఏమంటారండి, బెంజమైడ్ స్ట్రక్చర్. దిస్ బెంజమైడ్ ఈస్ రియాక్టెడ్ విత్ బ్రోమిన్ and potassium hydroxide, then we get aniline. ఏ విధంగా మనం ఎనిలిన్ పొందుతాము అంటే బెంజమైడ్ అనేది తీసుకోవాలి. బెంజమైడ్ ఆల్రెడీ మనకు తెలుసు కదండి, CONH2 ప్రమేయ సమూహం కలిగి ఉండేటువంటి సమ్మేళనాలను బెంజమైడ్, దేనికి అరోమేటిక్ రింగ్ కి CONH2 అటాచ్ అయి ఉండేటువంటి కాంపౌండ్స్ ని బెంజమైడ్ కాంపౌండ్స్ అంటారు. దిస్ బెంజమైడ్ కాంపౌండ్స్ ఇస్ రియాక్టెడ్ విత్ ద బ్రోమిన్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్. బ్రోమిన్ అనేది ల్యాబొరేటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ల్యాబ్ చేసేటప్పుడు చూస్తారండి, బ్రోమిన్ వాటర్ అనేది దిస్ ఈజ్ ద హైలీ డేంజరస్ వాటర్. ఎందుకంటే వీటి యొక్క వేపర్స్ అనేవి చాలా పవర్ఫుల్గా వస్తాయి. ఎప్పుడైతే వేపర్స్ ఒకేసారి వచ్చినట్లయితే ఐ ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటాయి. కాబట్టి రియాక్షన్స్ చేసేటప్పుడు కంపల్సరీ సో మెనీ ప్రికాషన్స్ ఇన్ ల్యాబొరేటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీకు డైరెక్ట్గా బ్రోమిన్ వాటర్ అనేది ఇవ్వరు. ఏదైతే మన ల్యాబొరేటరీలో యూజ్ చేసేదాన్ని కూడా డైల్యూట్ చేస్తుండేటువంటి బ్రోమిన్ కానీ యాసిడ్స్ కానీ ఏవైనా సరే మీ హ్యాండ్స్కి వచ్చేది డైల్యూట్ సొల్యూషన్స్ ఇస్తారు, కాన్సన్ట్రేషన్ సొల్యూషన్స్ ఇవ్వరు. కాబట్టి ఈ బ్రోమిన్ వేపర్స్ అనేది ఒకేసారి తీసుకుంటే ఐ ఎఫెక్ట్ అవుతుంది, అదేవిధంగా మౌత్, నోస్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండి బ్రోమిన్ అనేది యూజ్ చేయాలి. దిస్ ఈజ్ ద రియాక్టెడ్ విత్ పొటాషియం హైడ్రాక్సైడ్. పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్తో మొత్తం టోటలీ బెంజమైడ్, బ్రోమిన్ వాటర్, పొటాషియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ జరిగినట్లయితే మనకి ఎనిలిన్ అనేటువంటి మేజర్ ప్రోడక్ట్ అనేది ఏర్పడడం జరుగుతుంది. మనం ఎనిలిన్ యొక్క ప్రిపరేషన్స్ అనేది చెప్పుకుంటున్నాం కాబట్టి ఎనిలిన్ అనేది దిస్ ఈస్ ద మేజర్ ప్రోడక్ట్. అండ్ అగైన్ లాస్ ఆఫ్ పొటాషియం బ్రోమైడ్, హైడ్రోజన్ బ్రోమైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్, అగైన్ లాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఇవన్నీ కూడా ఏ విధంగా లాస్ అవుతున్నాయి అంటే చూడండి, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ లాస్ ఆఫ్ దిస్ వన్ CO and O, లాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, లాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ H2O అనేది లాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. దిస్ ఈజ్ ద టోటల్లీ ఫార్మేషన్ ఆఫ్
మెకానిజంతో పాటు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కంప్లీట్గా మీకు ఏ మాలిక్యూల్ అనేది ఎడిషన్ జరుగుతుంది, ఏ మాలిక్యూల్ అనేది రిమూవ్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఈ మెకానిజం అంతా కూడా యారోమేటిక్ ఎమిన్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాన్ని మీరు అప్లికబుల్ చేస్తూ యారోమేటిక్ ఎమిన్స్లో ఎనిలిన్కి ఏ విధమైనటువంటి ఆఫ్మెన్స్ మెథడ్లో ఈ ఆఫ్మెన్స్ మెథడ్లో బ్రోమిన్ పొటాషియం హైడ్రాక్సైడ్స్తో బెంజమైన్ అనేది ఏ విధంగా రియాక్షన్ జరిపిస్తుందో మెకానిజంతో స్టెప్ బై స్టెప్ అనేది ట్రై చేయండి. లేకపోతే నెక్స్ట్ క్లాస్లో నేను మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రిపరేషన్స్ అన్నీ టోటల్గా ఈ 5 మెథడ్స్లో ఎనిలిన్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఈ విధంగా యారోమేటిక్ ఎమిన్స్ యొక్క ప్రిపరేషన్స్ అనేది ఈ క్లాస్లో చూసుకుని నెక్స్ట్ క్లాస్ అనేది కెమికల్ ప్రాపర్టీస్ అనేది చూద్దాం. అయితే ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసే ముందు సింపుల్ రియాక్షన్స్ టోటల్లీ మనకు ఉన్నటువంటి 5 మెథడ్స్లో ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ వన్ అనేది ఫ్రమ్ క్లోరిన్ నుంచి ప్రిపేర్ చేస్తాం. అదేవిధంగా ఫ్రమ్ ఫినాల్స్, థర్డ్ వన్ అండ్ స్మిత్ రియాక్షన్, ఫోర్త్ వన్ రిడక్షన్ రియాక్షన్స్, లాస్ట్ ఫైనల్లీ ఆఫ్మెన్స్ మెథడ్. టోటల్లీ మనకి ఫార్మేషన్ అయ్యే కాంపౌండ్ మాత్రం ఎనిలిన్, తీసుకునే రియాక్టెన్స్ అనేది మాత్రం మారుతూ ఉంటున్నాయి, ప్రోడక్ట్ మాత్రం ఎనిలిన్ అనేది వస్తుంది. ఈ విధంగా ఈ మెథడ్స్ అన్నింటిలో కూడా ఎనిలిన్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద హైలీ యూజెస్ ఇన్ laboratory purpose and drugs. Okay, thanks to one and all.